ముందు విషయాల్ని మనం గౌరవించుకుందాం. డైనమిక్ జనరల్ సెక్రటరీ అండ్ డైనమిక్ చెక్ ఇది లెటర్ కూడా లెటర్ దాంట్లో పెట్టి కవర్ ఏది చెక్ కూడా ఇచ్చి థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓ ఎలక్ట్రానిక్ మీడియా డిసెంట్ ఇది ఉంది కదా డైరీస్ మనం ఎవ్రీ ఇయర్ we put diaries. Now this is one for president, one for treasurer, one for general secretary. Next year with your photos will. థ్యాంక్ యూ. విశాల్ గారిని ప్లీజ్ వెల్కమ్ సార్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే మాకెంతో తెలుపుతారు. వాళ్ళకి మేము ఎంత మాకు తెలుసు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మద్రాసు మాకు తల్లి లాంటిది. కళలకి, కళాకారులకి ప్రాంతీయం, భాష, రంగు, రుచి ఏమీ తేడా లేదు. కళాకారులు అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులందరూ ఒకటే. అలాగనే తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా మొన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. అంటే ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే సేమ్ మ్యాచింగ్ అక్కడ జరిగింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి ఎలక్షన్ ఇక్కడ జరిగి ఇక్కడ ఎలాంటి మార్పు అయితే తీసుకుని ఇవాళ మీరందరూ కూడా ఎంతో టెన్షన్తో ఎదురు చూసి ఆ రిజల్ట్ చివరికి అమ్మయ్య అని ఎట్లయితే మీరు అనుకున్నారో, మనకన్నా తమిళనాడులో నడిగర్ సంఘం ఎలక్షను ఇంతకన్నా చక్కటి, అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీలో చాలా అద్భుతమైనటువంటి ఫైట్ చేసి ఆ పోటీలో తను ఏమిటో నిరూపించుకున్నటువంటి విశాల్ ముఖ్యంగా దాన్ని లీడ్ చేశాడు. వాళ్ళు ఇక్కడ ఎలా అయితే గెలిచామో సేమ్ అక్కడ కూడా అలాగే ఆ కొత్త రక్తం అంతా గెలవటం జరగటం చాలా చక్కటి పరిణామం. ముందుగా వాళ్ళందరినీ విశాల్ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళకి అభినందనలు మా తరఫున, మా అంతా కమిటీ అందరి తరఫున నేను ముందుగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలు మనం చేసినటువంటి విషయాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వే చేసి కంప్యూటరైజ్ చేసినటువంటి టోటల్ డేటా ఆఫ్ మెంబర్స్ యొక్క వాళ్ళ స్థితిగతుల్ని ఏమైతే మనం మొత్తం డేటా తీసుకొచ్చామో అదంతా కూడా వాళ్ళు ఫాలో అవుతూ చక్కగా మంచి విషయాల్ని మంచిగా ఫాలో అవుతున్నటువంటి మన సోదర మన తోటి మన కళాకారులందరూ కూడా అక్కడ అసోసియేషన్ తరఫున ఉండటం ఒక గర్విస్తూ నేను ఇవాళ ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మద్రాసులో మొన్న జరిగినటువంటి ఆ కెలామిటీ, అంటే ఆ వర్షాల వల్ల, ఆ అతి వర్షాల వల్ల అక్కడ జరిగినటువంటి ఆ ఇది చూసి నేను ఎంత గర్వపడ్డాను అనంటే మన తెలుగు ఆర్టిస్టులు, తెలుగు నటులు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా స్పందించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అట్లాగే మహేష్ బాబు గారు, అల్లు అర్జున్, ఒకళ్ళేమిటి టప 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 ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా వాళ్ళు, అది మంచికి అలా పోటీగా ఉండటం, వాళ్ళందరూ మాలో ఒక పార్ట్ అయి ఉండటం, వాళ్ళందరూ ఒక్కొక్క పార్ట్ అవ్వడం, వాళ్ళు అలా స్పందించటం, నిజంగా వాళ్ళందరికీ దేవుడు ఎంతో, మనం ఒకళ్ళకి సహాయం చేస్తే మనకి దేవుడు సహాయం చేస్తాడు అనేది
మనకు ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు నేర్పినటువంటి మంచి విషయం. ఆ మంచి విషయాన్ని మన తెలుగునట్లు అంత స్పీడ్గా చేసినందుకు మొన్న ఒక ఆయన ఎస్వి శేఖర్ అని ఒక నటుడు నాతో మాట్లాడుతూ, ఆయన ఎస్వి శేఖర్ గారు చాలా అంటే మనలాగా ఒకప్పుడు కామెడీ హీరోగా పనిచేసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ వేస్తున్నారు. ఆయన అన్నాడు, ఏంటండి బాబు మీ తెలుగు ఆర్టిస్టులు భయపెట్టేస్తున్నారండి బాబును. భయపెట్టారా? మా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళండి అని అన్నాను. మంచితోనే భయపెడుతున్నారండి బాబు, అంత స్పీడ్గా ఇచ్చేసారేంటండి, అంత చెక్లు గబగబా అంటే. మా వాళ్ళు స్పీడ్ ఎప్పుడు మంచిలో స్పీడ్ అండి మా వాళ్ళది, అన్నిట్లోనూ స్పీడే మా వాళ్ళు. ఆ స్పీడు భగవంతుడు ఇచ్చినటువంటిది కాబట్టి వాళ్ళందరికీ కూడా అలా ముందుకొచ్చి తోటి ఏమండి మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. తోటి మనిషికి సహాయపడిన వాడు దైవంతో సమానం అనుకుంటే గంట వీళ్ళందరికీ కూడా దేవుడు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సహాయం చేయాలని, వాళ్ళందరూ ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ మన ఆర్టిస్టులు అయినందుకు నేను గుండెమే చేసి గర్వంగా ఫీల్ అవుతూ, అలాంటి పరిస్థితుల్లో మనం కూడా అసోసియేషన్ తరఫున కూడా ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను మా కమిటీ మొత్తం అందరం మీటింగ్లో ఎంసీ మీటింగ్లో అన్నయ్య పర్చూరి వెంకటేశ్వరరావు గారు ట్రెజరర్ గారి వారి దీంట్లోనూ, అట్లాగే జనరల్ సెక్రటరీ శివాజీ, మా ఈసీ మెంబర్స్ అందరం కూడా మన మీటింగ్లో డిసైడ్ చేసుకుని మేము కూడా మనం ఏం చేస్తున్నాం అనే తాపత్రయం అందరూ వచ్చినప్పుడు అసోసియేషన్ తరఫున మనం కిందసారి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి ముందు ప్రెస్ సోదరులందరి ముందు మనం 5 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. ఈవేళ అనుకోకుండా విశాలు కథాకళి అనే తన సినిమా రిలీజ్ ప్రమోషన్లో, అంతే కదా, కథాకళి అనే సినిమా రిలీజ్ ప్రమోషన్లో తను హైదరాబాద్ రావడం జరిగింది. తను కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతూ, తను గెలిచినందుకు మేము కూడా చిన్న సన్మానంలాగా చేసి తనకి ఇవాళ ఈ చెక్కుని తన ద్వారా అందించి, అక్కడ అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఒక ట్రస్ట్ లాగా పెట్టి వాళ్ళు నడిగర్ సంఘం చారిటబుల్ ట్రస్ట్, అంతే కదా, నడిగర సంఘం చారిటబుల్ ట్రస్ట్కి మనం ఇవాళ 5 లక్షల చెక్ని దాంట్లో ఇచ్చి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్లియర్గా ఆన్లైన్లో ఎవరెవరు ఎక్కడైతే చేస్తున్నారో, ఇప్పుడు మన హీరోస్ కూడా ప్రభాస్ వీళ్ళందరూ కూడా అక్కడే ఇచ్చి వాళ్ళకి క్లియర్గా అయ్యా ఇదిగో ఈ ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసాం, ఈ ఫ్యామిలీస్కి మేము త్రూ చేసామని కంప్లీట్ ఆన్లైన్, ఇందులో రెండో ఆలోచన లేకుండా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం ఆ చారిటబుల్ ట్రస్ట్లోనే మనం కూడా 5 lakhsని అందులోకి జాయిన్ చేయడానికి, ఆ చెక్ని తన ద్వారా అక్కడ పంపించడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవటం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం మానవ సేవయే మాధవ సేవ అని మళ్ళీ నమ్మిన వాళ్ళుగా ఇవాళ మళ్ళీ విశాల్ని మరొకసారి అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా మేము ముందుంటాము అని మా అసోసియేషన్ మొత్తం మా అందరి మెంబర్స్ తరఫున కూడా నేను యునానిమస్గా నేను హోల్ హార్టెడ్గా నేను ఇలాంటప్పుడే మనం మనిషిగా జన్మించినందుకు మనిషిగా జన్మించింది 1000 కోట్లు అయితే బహుశా, అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మనం సరదాగా చెప్పుకోవడం అలవాటు కదా, నాకు 1000 కోట్లు ఉంటే మాత్రం ఇంత హాయిగా ఉండను నేను. వాడి లెక్కలు ఎవరు చెప్తాడండి సోది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా గౌరవ కంప్యూటర్ తీసి ఏమైందో తెలియదు, ఎవడు ఎక్కడ వచ్చిందో తెలియదు, ఎవడు ఎక్కడ పట్టుకెళ్ళాడో తెలియదు, ఎవడు ఎంత కట్టాలో తెలియదు, ఎవడకు కావాలండి ఇదంత సోది. కావలసినంత ఉండి కావలసినంత తింటూ ఇలా తోటి మనిషికి సహాయం చేయటానికి మేము చేస్తున్నాం అనేది మీకు చెప్పడం అనేది కేవలం మేము ఏం చేస్తున్నామని చెప్పడం కోసమే. మీరందరూ మాత్రం మేము మాట్లాడింది విని మీరు కూడా ఏదైనా అలా చేయగలిగితే అప్పుడు నేను మీ అందరికీ కూడా పాద నమస్కారం చేస్తాను. తప్పకుండా మీ లెవెల్లో మీరు కూడా తోటి మనిషికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి, కనీసం పక్కవాడిని నవ్విస్తూ అయినా సరే. ఇదే సందర్భంగా ఆ సర్వే ద్వారా అనుకున్నాము, ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి 37 మంది మన కళాకారులకి, అంటే కింద కష్టపడుతున్నటువంటి కళాకారులకి ఇప్పటి వరకు మనం పెన్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈవేళ 1000 రూపాయలని 1500 చేయటం జరిగింది అంతకుముందు. ఈవేళ ఈ సందర్భంగా మీ అందరి ముందు మా వాళ్ళందరి పర్మిషన్తో మీరు కూడా చూడండి, ఈ రోజు నుంచి అంటే ఈ నెల నుంచి ఆ 37 మందికి 2000 రూపాయలు చేయడం జరుగుతుంది. 2000 ఇప్పటి నుంచి వారికి మనం చేయడానికి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది.
అన్నిటికీ భగవంతుడు సహాయం చేయాలని, సహాయం చేసే మనుషులు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఆర్టిస్టులు కానివ్వండి, అక్కడ ప్రజలు కానివ్వండి, మమ్మల్ని ఎంతో ప్రాణం పెట్టి చూసుకునేవారు. అక్కడ వర్షాలు వస్తే ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించిన బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఒక పాండి బజార్లో ఉండేవాడిని. వర్షం వస్తే 2-3 రోజులు భోజనాలు కూడా చేయలేదు. అలాంటి పరిస్థితుల్లోంచి అక్కడ వచ్చాం కాబట్టి అక్కడ కష్టాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మేము డబ్బులు అయితే ఇచ్చాం. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మా కమిటీ మేమందరం చాలాసార్లు అనుకున్నాం డబ్బులు ఇస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళి మనం సేవ చేయలేకపోతున్నాం. ఎందుకంటే విషయాలు ఫోటోలు అవి చూసాం మేము, ఆ పల్లెటూరులో విషయాలు అక్కడికి వెళ్ళి అన్నీ చూసాం. మనం అలా చేయలేకపోతున్నాం అంటే అక్కడ ఫోన్ చేసేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫీస్కి వచ్చి ఫోన్స్ పనిచేసే కాదు, మీరు రావచ్చండి, నేను నాజరా గారితో మాట్లాడాను, మీరు రావచ్చు కానీ తడవరకునే వస్తారు, అక్కడి నుంచి మీకు ఎవరన్నా సేవ చేయాలి తప్పితే మీరు ఇక్కడ రాలేరు, మేము మీకు సేవ చేయాలి మేము అంటం వల్ల మేము ఆగిపోవడం జరిగింది. నిజంగా అది కూడా చేస్తుంటే చాలా తృప్తిగా ఉండేది. ముఖ్యంగా నడిగర్ సంఘాన్ని మా సంఘంతో అది సమానం, మేము వాళ్ళు ఒక్కటే. ఎందుకంటే మాకు ఇక్కడ హుదూద్ వైజాగ్లో జరిగినప్పుడు వాళ్ళు చేసిన హెల్ప్ మేము ఇప్పుడు ఎంత రియాక్ట్ అయ్యామో అప్పుడు కూడా అక్కడ తమిళ ఆర్టిస్ట్ అంత బాగా రియాక్ట్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. విశాల్జీ, మీకు మేము, మాకు మీరు, మనందరం కలిసి మంచి పనులు చేస్తాం. థ్యాంక్ యూ. I take this opportunity. I'm really happy to have come here and met everyone. Shivaji Garu, Venkateshwara uncle, everyone, to meet not as office